బోడుప్పల్ ఆర్ఎంఎస్ కాలనీలో వర్క్ బోర్డు బాధితుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎంపీలు డి.కే. అరుణ, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు। బాధితులకు న్యాయం చేయడానికి వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు చేస్తామని ఎంపీ డి.కే. అరుణ అన్నారు। ధరణి వచ్చాకే తెలంగాణలో వక్ఫ్ భూముల పరిధి పెరిగిందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఎన్నికల సమయంలో మరి వారికి కూడా ఈ సమస్యల గురించి చెప్పుకున్నారు। నేను రేవంత్ రెడ్డి గారిని కోరడం ఏంటంటే, తెలంగాణలో ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, ఇటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి దీనిపైన తెలంగాణ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ యొక్క సలహాలు సూచనలు కూడా జేపీసీకి పంపించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా। అన్ని పార్టీల వారు ఈరోజు జేపీసీలో వారి వారి వాదనలు కానీ వారి వారి రికమెండేషన్స్ కానీ తెలుపుతున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వారు ఇక్కడ అనేక మంది రైతాంగం తాతల నుంచి వాళ్ళు భూములు చేసుకుంటూ ఇప్పుడు కూడా వాళ్ళే భూములు చేసుకుంటూ పొజిషన్లో ఉన్నటువంటి అనేక భూములలో ఇటువంటి వివాదాలు ఉన్నాయి। మరి వీటిని పరిష్కరించడానికి మీ యొక్క సలహాలు సూచనలు కూడా మరి జేపీసీకి ఇచ్చే విధంగా ఒక రిప్రజెంటేషన్ మీ ద్వారా జేపీసీకి పంపించవలసిందిగా నేను కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా। సో నేను యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది జేపీసీగా వీళ్ళందరి యొక్క రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సమస్యల పట్ల ఏ విధంగా నా దృష్టికి తీసుకొచ్చిందో వాటన్నిటిని కూడా జేపీసీ ముందు తప్పకుండా తెలియజేస్తానని